శ్రీమద్ ఆండాల దివ్య తిరువుడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు తిరుప్పావైలో మనము 13వ పాసురాన్ని చదువుకొని దాని యొక్క అర్థాన్ని గ్రహిస్తాం. పుల్లిన్ వాయ్ కిండానై పొల్లా వరకన్నై கிள்ளி கிழிந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாம் பாவை கடும்பூக்கார் வெள்ளி எழுந்து வியாழன் முழங்கித்து புள்ளும் சிலம்பினான் போதறி கண்ணினாய் குள்ளு குழைந்து நீராளாதே தடக்கிள்ளையற் பாவான் நீ நன்னாளால் கலந்து விழுந்து கொழுந்தேலோ எம்பாவாய். புல்லு குழைந்து நீராளாதே பள்ளக்கடத்தியோ பாவாய் நீ நன்னாளால் கலந்து விழுந்து கள்ளம் தவிர்ந்து குழந்தேలో ఎంబావాయ్. మాయరూపు ధనుచు మట్టు పెట్టిన ఎట్టి రామకృష్ణుల చరిత గానము చేస్తూ పిన్న పడుచులు తాము సంకేత స్థలికపుడే వెళ్ళి ఉన్నారమ్మ త్వరగా లేవమ్మ. శుక్రుడు ఉదయించెను గురుడు అస్తమించే భ్రమర నేత్రివి నీవు పక్షులను సాగినవి నేడు మంచి దినము కపటమును విడిచి కృష్ణ ఎడబాటులో కలిగిన తాపము తగ్గుటకు స్నానము మాతో కలిసి చెయ్యి అభిప్రాయం మాది యోచించిరమ్మా. మరో సుందరాంగిని మేల్కొనడం. ఓ గోపిక, బకరాక్షసుని చీల్చి చెండాడిన శ్రీకృష్ణ భగవానుని రావణాసురుని సంహరించినటువంటి శ్రీరామచంద్రుని కళ్యాణ గుణలీలను ప్రకటించే పాటలను పాడుకుంటూ మనకంటే చిన్న వయసు గల కన్యలు అందరూ కూడా నోము నోచే చోటికి వెళ్ళి చేరారు. తెలతెలవారుతూ ఉన్నది. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు. గూళ్లను వదిలిన పక్షులు రోద చేస్తూ ఆహారం కొరకు ఎగిరిపోతున్నాయి. పద్మముల వంటి జింక వంటి అందమైన కన్నులు కలదానా, చన్నీటి జలకాలాడ తగిన సమయంలో ఇంకా పాన్పుపై నిద్రిస్తున్నావా? ఈ శుభదినాన ఇంకా నిద్ర ఎలా? మేలుకో, కపటం మాని మాతో కలువు. జాగు చెయ్యకు, వ్రతము ఆచరించడానికి మాతో రావలసినది అని చక్కగా అమ్మ పాడుతూ శ్రీకృష్ణుని యొక్క లీలలను గ్రహిస్తూ చక్కగా పాట పాడమన్నారు. మరి మనం ఈరోజు కూడా శ్రీకృష్ణుని యొక్క చక్కటి పాటని చూద్దాం. మురళిగానలోలా నంద గోప బాల రావో రావో రాధాలోలా రాధాలోలా. మురళిగానలోలా నంద గోప బాల రావో రావో రాధాలోలా రాధాలోలా. త్రేతాయుగమున సీతారాముడై త్రేతాయుగమున సీతారాముడై ద్వాపరి యుగమున రాధాలోలుడై ద్వాపరి యుగమున రాధాలోలుడై గీతను తాపిన తారక నాముడై గీతను తాపిన తారక నాముడై యుగ యుగమందున తగు రూపధారియై యుగ యుగమందున తగు రూపధారియై మురళిగానలోలా నంద గోప బాల రావో రావో రాధాలోలా రాధాలోలా. శ్రీమదాండాల దివ్య తిరుడిగలే శరణం.